హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 11.10. మీరు వింటున్నారు బాడీ గాడ్. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసామంటే దట్ మన గౌరీ ఒక బాబుకి జన్మనిస్తుంది. వాడిని హ్యాపీగా రక్ష, గౌరీ హ్యాపీగా పెంచుకుంటూ ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళ లైఫ్ గడుపుతూ ఉంటారు. సో అబ్బాయి పేరు వీళ్ళిద్దరి పేర్లు కలిసి వచ్చేటట్టుగా రాఘవ్ అని పెడతారు. ఇంకా వాళ్ళ లైఫ్ హ్యాపీగా జాలీగా మెల్లమెల్లగా గౌరీ తన ప్రేమని రక్ష రక్ష వైపుగా మలుచుకుంటూ ఒక చిన్న క్యూట్ ఫ్యామిలీ, ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా బ్రతుకుతూ వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ఆనందాలు షేర్ చేసుకుంటూ వాళ్ళ కాలం గడుపుతూ ఉంటారు. ఇలా గడిచిపోతున్నాం. ఒకరోజు మన ఎవరు గౌరీకి ఒక మెసేజ్ వస్తుంది దట్ తన్ని మోసం చేసిన అబ్బాయి ఇంకొక అమ్మాయిని మోసం చేయబోతున్నాడు అని చెప్పి. సో అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయికి జరిగిందంతా చెప్పి ఆ అబ్బాయి పెళ్ళి చెడగొడుతుంది. ఆ కోపంతో గౌరీని కార్తో డాష్ చేసి గౌరీ ప్రాణం పోవడానికి కారణమవుతాడనమాట. సో ఇది మనం ప్రీవియస్ ఎపిసోడ్లో చూసాం. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. మేబీ కొంచెం వాయిస్ చిన్నగా ఏమన్నా వినిపిస్తుందేమో, ఎందుకంటే నా బ్రెయిన్లో 1,000,000 ఆలోచనలు పోతున్నాయి. ఆ ఆలోచనలతో పాటు ఈ స్టోరీ చెప్తున్నాను. సారీ. ఓకే, ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ దోస్ థింగ్స్. ఎనీవేస్, లైఫ్ కదా, లైఫ్ బాగా ఆడుకుంటుంది మనందరితోటి కదా. సరే, ఓకే. ఎనీవేస్, సో దీంతో ఫ్లాష్ బ్యాక్ అయిపోతుందన్నమాట. ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ అయిపోతుందో ఇమీడియట్గా మాల అప్పటి వరకు చాలా సీరియస్గా గౌరీ విగ్రహాన్ని హక్ చేసుకుంటూ వింటుంది కదా. వెంటనే ఎప్పుడైతే రాఘవ్ తన మనవడు అని తెలుస్తుందో వెంటనే మన రక్ష దగ్గరికి కురుక్కుంటా వచ్చి, నిజం చెప్పు, సో అయితే వాడు నువ్వు కన్న కొడుకు కాదా? అయితే అది నా మనవడా, గౌరీ కన్న కొడుకా అని అంటే, అవునా ఆంటీ, గౌరీ కన్న కొడుకు, బట్ నాకు కొడుకే, ఇంకోసారి నీ కొడుకు కాదా అని మాత్రం అనకండి ఆంటీ, నేను తట్టుకోలేను అంటే, అబ్బా సారీ అమ్మా, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, సారీ. అయితే వాడు నా మనవడా అని చెప్పి అనగానే, అవునా ఆంటీ, వాడు మీ మనవడే అనగానే, ఇంకా పడుకొని ఉంటాడు కదా వాడు పడుకున్న రూమ్ వైపుగా పరిగెత్తడం మొదలు పెడుతుంది మాల. తన పరిగెత్తడం చూసి తన వెనకాలనే శృతి వెనకాలనే రక్ష వెనకాలనే మేరీ, ఇలా అందరూ ఆ రూమ్ వైపుగా పరిగెత్తుతారనమాట. వెళ్ళి చూస్తే వాడు అప్పుడే లేచి కూర్చొని దిక్కులు చూస్తూ ఉంటాడనమాట. ఇంకా ఎప్పుడైతే మాల తన మనవడని తెలుసుకుంటుందో వెంటనే ఉరుక్కుంటూ వెళ్ళి, నా మనవడు వీడు, నా గౌరీ జ్ఞాపకం వీడు అని చెప్పి వాడిని గట్టిగా హత్తుకొని ఏడ్చేసి, తర్వాత ఆనందంతో వాడిని చాలా గట్టిగా ముద్దులన్నీ పెట్టేసుకొని, నేను అమ్మమ్మ అనరా అని చెప్పి ఆరాట పడుతూ ఉంటుందన్నమాట. పడుతూ ఉంటే ఈలోపు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ ఎమోషన్ చూసి అందరి కళ్ళల్లో నీళ్ళు వస్తాయన్నమాట. ఇంకా అక్కడి నుంచి రక్ష ఇంకా ఎక్కువసేపు అక్కడ ఉంటే తన కళ్ళల్లో నీళ్ళు బయటకు వచ్చేస్తాయని చెప్పి తన ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చేసి కళ్ళల్లో నుంచి నీళ్ళు తుడుచుకుంటూ ఉంటుందన్నమాట. అది చూసిన శృతి వెంటనే తన వెనకాలనే శృతి కూడా ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చేసి రక్ష అని పిలుస్తుందన్నమాట. వెనక్కి తిరిగి చెప్పండి అని అడుగుతుంది. అడగగానే ఒక చిన్న రొమాంటిక్ కాదు, ఒక చిన్న కన్సర్న్ ఉంటుంది కదా కళ్ళల్లో. తన మీద ఒక రెస్పెక్ట్ పెరిగిద్ది అనమాట. రక్ష మీద ఉన్న ఒపీనియన్, ఆల్రెడీ ఒక మంచి ఒపీనియన్ ఉంటుంది శృతికి. పేరు ఎన్ని కన్ఫ్యూజన్ అవుతుందో నాకైతే.
ఆల్రెడీ తమిళ్లో నానా కన్ఫ్యూజన్ తోటి తన పేరు ఏందో చెప్పాను, ఏం చెప్పానో కూడా గుర్తులేదు. సరే, సో శృతి తన వెనకాలే బయటకు వచ్చి తన శృతికి రక్ష మీద ఒక ఇంప్రెషన్ ఉంది కదా, ఆ ఇంప్రెషన్ అనేది డబల్ త్రిబల్ కూడా అయిపోతుందన్నమాట గౌరీ మీద తనకున్న ప్రేమను చూసి. సో వచ్చాక నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అని అడుగుతుందనమాట. అడగండి, అడగండి అని అంటే, లేదు గౌరీ జస్ట్ తన కళ, తన కోరిక ఇలాంటి ఒక ఫౌండేషన్ పెట్టాలి అనేది, దాన్ని నిజం చేయడానికి మీరు ఎంతో కష్టపడి ఉంటారు కదా అని అడుగుద్దనమాట. అడగగానే నాకేం కష్టం అనిపించలేదు, ఇది గౌరీ కళ కాబట్టి చాలా ఇష్టంగా తన కోసం, తను చనిపోయినా తను కళ కన్నా ఈ కళగా ఉండిపోకూడదు అని చెప్పి నేను చాలా కష్టపడి 3 సంవత్సరాలు పట్టింది ఇంత పెద్ద ఫౌండేషన్ని నేను ఇది చేయడానికి. సో అని చెప్పి అంతా చెప్పుద్దనమాట. చెప్పగానే యు ఆర్ రియల్లీ గ్రేట్, మీరు నిజంగా చాలా పెద్ద ప్రేమికురాలు, మీలాంటి మనిషి ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి అని కోరుకుంటాను నేను అని చెప్పి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ చాలా రొమాంటిక్గా ఆ మాట అంటదనమాట. అనగానే రక్షకు అర్థమయ్యి కనెక్ట్గా ఉంటుంది. తిని ఏమంటుంది, తను ఇలాంటి మనిషి తన లైఫ్లో కూడా ఉండాలంటుందా, లేదా నన్నే తన లైఫ్లోకి ఇన్వైట్ చేస్తుందా అనేది అర్థం కాక ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉండిపోతారనమాట. ఇదంతా కూడా మేరీ గమనిస్తూ ఉంటుంది. సో ఆ తర్వాత హ్యాపీగా బాబు బర్త్డే అక్కడ ఆశ్రమంలో హ్యాపీగా అందరి మధ్యలో మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత చక్కగా అందరూ చిన్న చిన్న గేమ్స్ అన్నీ ఆడుకుంటూ అలా సరదాగా గడిపేస్తారనమాట. అలా గడిపేటప్పుడు కూడా రక్షకి శృతికి మధ్యలో చిన్న చిన్న రొమాంటిక్ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా రక్ష అండ్ శృతి అనే చెప్పానా, రక్ష అండ్ ఇంతలో ఈ తర్వాత శృతి ఒక 3:30-4 ఆ టైంకి సరే ఇంకా మన ఇంటికి వెళ్దామా, బాబు బర్త్డే మన ఇంట్లో కూడా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం కదా ప్లీజ్ అనగానే సరే అని చెప్పేసి ఇంకా అందరూ కలిసి శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారనమాట. వీళ్ళందరికీ టాటా బై బై చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళందరినీ పిలిచి, ఈరోజు మన ఇంట్లో బర్త్డే పార్టీ బాబుది, సో చాలా గ్రాండ్గా చేసుకుందాము, మనం బయట వాళ్ళని ఎవరిని పిలవట్లేదు, మనలోనే మనం చక్కగా సెలబ్రేట్ చేసుకుందాము, బాబు అందరికీ నచ్చిన ఫుడ్ ఐటమ్స్ రెడీ చేయండి, బాబు కోసం కేక్ తయారు చేయండి, నీట్గా ఇల్లంతా బర్త్డేస్ దాన్ని ఏమంటారు డెకరేషన్ చేయండి అని చెప్పి అందరికీ చెప్తుంది అనమాట. బాబు ఇంటికి వచ్చాక అందరిలో బాబు చాలా ఇంపార్టెంట్ అయిపోతాడు అనమాట. బాబు ఎందుకంటే ఎవరి దగ్గరికైనా మంచిగా వెళ్తాడు, వెళ్ళినప్పుడు చక్కటి నవ్వు వాడి ఫేస్లో ఉంటుంది, చక్కగా అందరితో సమానంగా ఆడుకుంటాడు. కాబట్టి అందరికీ ఆ బాబు అంటే చాలా ప్రాణం. కాబట్టి అందరూ సరే అమ్మా సరే బాబు బర్త్డేనా అనేసి ఇంకా అందరూ ఒక్కొక్క పని చేస్తూ చక్కగా వంట వాళ్ళు అయితే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్వీట్స్ డిషెస్ అన్నీ తయారు చేస్తారు, డిన్నర్ ప్రిపేర్ చేస్తారు, కేక్ రెడీ చేస్తారు, అన్నీ చేస్తారనమాట. ఇంకా బాబు బర్త్డే కాబట్టి సాఫ్ట్ టాయ్స్ అందరూ చక్కగా ప్రజెంట్ చేయడానికి అందరూ ఒక్కొక్క గిఫ్ట్ కొనుక్కొస్తారు. సో ఇలా సాయంత్రం 7:30-8 అలా అవుతుందన్నమాట. ఇంకా ఆ టైంకి అందరినీ గ్యాదర్ చేసుకొని చక్కగా వాడితో కేక్ కట్ చేయించి హ్యాపీగా ఆడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట అందరూ. ఈలోపు మేరీ రక్ష దగ్గరికి వచ్చి, రక్ష నీతో కొంచెం మాట్లాడాలి, అలా పక్కకి వెళ్దాం రా అని చెప్పి లాక్కెళ్తుందనమాట. అబ్బా ఏంటి చెప్పు అని తనతో మాట్లాడడానికి పక్కకు వస్తుంది, కానీ రక్ష కళ్ళు మొత్తం శృతి మీదనే ఉంటాయి. సో ఇది కూడా గమనిస్తుంది మేరీ. ఏంటి చెప్పవే అని అంటే, నేను ఇటువైపు మాట్లాడుతున్నా, నువ్వు ఎటు చూస్తున్నావు, నేను ఇటు మాట్లాడుతుంటే అంటే అని
చెప్పు. సరే ఇప్పుడు చెప్పు ఏంటి అంటే, చూడు నువ్వు గౌరీకి నీ ప్రేమ విషయం చెప్పక ఆ రోజున చాలా పెద్ద తప్పు చేసావు. ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. నువ్వు నువ్వు శృతిని చాలా లవ్ చేస్తున్నావు, అది నాకు అర్థమవుతుంది. ఒక్కసారి లేట్ చేయకుండా ఈసారైనా నీ ప్రేమను చెప్పేవే, లేట్ చేయకు, మళ్ళీ తినను కూడా మిస్ చేసుకోకు అని చెప్పి సలహా ఇస్తుంది అనమాట మేరీ. ఇవ్వగానే అది కాదే, భయంగా ఉంది, తను మనసులో నేనున్నానా లేదా అనే డౌట్ అప్పుడప్పుడు కలుగుతుంది. అప్పుడప్పుడు తన కళ్ళు చూసినప్పుడు, తను చేసేది చూసినప్పుడు నేనంటే ఇష్టమే అని కూడా తెలుస్తుంది. బట్ ఏమోనే, ధైర్యం సరిపోవట్లేదు అని చెప్పి రక్ష అంటుందన్నమాట. అప్పుడు మేరీ, ఏదైతే అది అయింది, ముందైతే నీ మనసులో మాట తనకి చెప్పేసేయి, ఏదైనా తర్వాత చూసుకుందాం. నాకు తెలిసైతే నేను తన కళ్ళల్లో నీ మీద ప్రేమను చూశాను కాబట్టి నువ్వు చెప్పాలని ఎదురు చూస్తుందో ఏమో. ఇప్పటికైనా అండ్ మోరోవర్ నువ్వు గౌరీ గురించి చెప్పిన తర్వాత నీ ప్రేమ ఏంటి, నువ్వేంటి అనేది ఇంకా క్లియర్గా తెలిసిపోయింది కాబట్టి నేను ఒకే ఒక్క మాట, ఐ లవ్ విత్ యూ అని ఒక్క మాట చెప్పు. నాకు తెలిసి వెంటనే తను ఈ మాట కోసమే వెయిట్ చేస్తున్నా అని అంటుందేమో చూడు అని చెప్పి, లేట్ చేయకు ఇప్పటికైనా అని చెప్పి సలహా ఇస్తుంది అనమాట మేరీ. సరేనే, ఖచ్చితంగా ఒకరోజు మంచి రోజు చూసుకొని వీలు చూసుకొని చెప్పేస్తాను అంటే, మంచి రోజులు అట్లాంటివి కాదు, ఎప్పుడు కుదిరితే అప్పుడు చెప్పేసే అని అంటుంది మేరీ. అంటే సరే నీ చెప్తాను అని అంటుంది రక్ష అనేసి, ఇంకా సరే అని మళ్ళీ అందరూ కలిసి హ్యాపీగా బాబుతో ఎంజాయ్ చేస్తారనమాట. తర్వాత ఇంకా అందరు కేక్ కటింగ్ అయిపోయి బాబు ఇక అలసిపోయే ముందు అందరూ డిన్నర్ చేస్తారు. డిన్నర్ చేసేటప్పుడు అందరూ కలిసి చేస్తారు కాబట్టి డైనింగ్ టేబుల్ మీద చేయరు, బఫే లాగా చేస్తారనమాట. బఫే లాగా తినేటప్పుడు శృతి ఏం చేస్తుందంటే, రక్షాకి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి రక్షా ప్లేట్లో వడ్డిస్తూ ఉంటుంది అనమాట. ఇది తినండి, అయ్యయ్యో ఇది చాలా బాగుంటుంది, ఇది తినండి అని తనకే వడ్డిస్తూ ఉంటుంది ప్రేమగా. పక్క నుండి వడ్డిస్తూ తను తినుకుంటూనే తనకు కూడా వడ్డిస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇది మాలా అండ్ మేరీ అందరూ వింతగా చూస్తూ ఉంటారు శృతిని. శృతి ఎప్పుడు ఎవరిని ఇంత ఇదిగా ఫోర్స్ చేసి ఇది తిను అని ఎప్పుడు ఎవరికి చెప్పలేదే, ఏంటి ఈరోజు డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది శృతి అని అందరూ శృతినే చూస్తూ ఉంటారనమాట. రక్ష ఇది గమనించి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి, శృతి అనగానే ఏంటి అనగానే, అందరూ మన్నే చూస్తున్నారు శృతి, ప్లీజ్ నేను తింటాను, నువ్వు తిను అని అంటదనమాట. అనగానే చూశారు, నువ్వు తిను, నువ్వు ఇచ్చుడు సూపర్ ఉంటుంది తెలుసా, ఇది మా అమ్మాయి ఒక పనమ్మాయి పేరు చెప్పేసి సూపర్ చేస్తుంది, నాకు తెలిసి తనే చేసి ఉంటుంది, నువ్వు ఒకసారి టేస్ట్ చేసి చూడు అని చెప్పి వడ్డిస్తూ ఉంటుంది అనమాట. ఇంకేం చేయాలో అర్థం కాక సరే ఓకే అని చెప్పి తన ఫేస్లో ఒక చిన్న నవ్వు ఉంటుంది, రక్ష ఫేస్లో ఒక ఆనందం. అంటే తనకు అర్థమవుతుందనమాట ఇండైరెక్ట్గా తను నేనంటే ఇష్టము అని చెప్తుంది అనేది తనకు అర్థమవుతుంది. సో ఎలా అయినా తనకి తన మనసులో మాట చెప్పాలని డిసైడ్ అయిపోతుంది రక్ష. ఇంక ఇలా డిన్నర్ అయిపోతుంది, అందరూ వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోయి పడుకుంటారు. ఇంకా మాల అయితే మనవని వదిలిపెట్టి ఒక క్షణం ఉండదు, ఇంకా నా దగ్గరే పడుకుంటాడు రక్ష ప్లీజ్ అని చెప్పి తన దగ్గరనే పడుకోబెట్టుకుంటుంది అనమాట. ఇంకా రక్షకి రోజు రాత్రి బాబు పక్కన పడుకొని బాబు మీద చెయ్యేసుకొని హ్యాపీగా దగ్గరికి లాక్కొని కౌగిలించుకొని పడుకోవటం అలవాటు అయిపోయి, ఈరోజు బాబు తన దగ్గర లేకపోయేసరికి తనకి నిద్ర రావట్లేదు అనమాట. సరే అని పక్కన ఇంకా నిద్ర రాక మెట్ల మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. గౌరీ గురించి, శృతి గురించి అలా ఆలోచిస్తూ ఉండగా శృతి కూడా బయటకు వచ్చి చూస్తుంది అనమాట. రక్ష మెట్ల మీద కూర్చొని ఉంటుంది. సరే అని తను కూడా వచ్చి తన పక్కనే మెట్ల మీద కూర్చోగానే హే మీరు ఇంకా పడుకోలేదా అని అడుగుతుంది రక్ష శృతిని. లేదు నిద్ర రావట్లేదు అంటే, అవునా ఎందుకు నిద్ర రావట్లేదు అని అడుగుతుంది అనమాట. అడగగానే శృతి మీకెందుకు నిద్ర రాలేదు అంటే, నాకు బాబు బాగా అలవాటు అయిపోయాడు, ఈరోజు బాబు నా దగ్గర లేకపోయేసరికి నాకు నిద్ర పట్టలేదు అని అంటుంది అనమాట. ఓ అవునా సరే మరి మీకెందుకు నిద్ర రాలేదు అని రక్ష అడుగుతుంది. అది నేను గౌరీ గురించి ఆలోచిస్తున్నాను అని అంటదన్నమాట. గౌరీ గురించా ఏంటి అంటే, లేదు
గౌరీ ఎంతో అదృష్టవంతురాలు కదా, మీలాగా ప్రేమించే ఒక మనిషి దొరికింది, నాకు కూడా మీలాంటి మనిషి కావాలి అని చెప్పి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి అంటదనమాట. అనగానే రక్ష కళ్ళల్లో ప్రేమ కనబడుతూ ఉంటుంది శృతికి. సో ఏంటి అని అంటదనమాట. అదే నాకు మీలా ప్రేమించే మనిషి కావాలి నా లైఫ్లో అని చెప్పి అంటదనమాట. అనగానే ఇంకా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అలా రొమాంటిక్గా చూసుకుంటారు కొద్దిసేపు. ఈలోపు రక్షకి ఏదో గుర్తొచ్చి కళ్ళు పక్కకి తిప్పేస్తుంది అనమాట. తిప్పేసిన తర్వాత మీకేంటండి, మీ లైఫ్లో ఖచ్చితంగా మంచి మనిషి వస్తారు అని అనగానే సరే సరే అని కొద్దిసేపు అలా కూర్చుంటారు. కూర్చున్న తర్వాత శృతి, రక్ష నాకు సహాయం చేస్తారా మీరు అనగానే, ఏంటి చెప్పండి అంటే, మీరు ఈరోజు మా నాన్నని గమనించారా అని అడుగుతుంది అనమాట. అంటే మీ నాన్నగారిని లేదే ఎందుకు అని అంటది. లేదు, మా నాన్నని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, మా అమ్మ చనిపోయిన దగ్గర నుంచి చూస్తున్నా. మా నాన్న ఎప్పుడూ ఏ లేడీస్ దగ్గర, ఏ ఆడవాళ్ళ దగ్గర ఎప్పుడూ కూడా ఈరోజు బిహేవ్ చేసినట్టుగా బిహేవ్ చేయలేదు. ఈరోజు ఏంటో డిఫరెంట్గా మాలమ్మ దగ్గర ఏదో మాల అమ్మ అంటే ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేశారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, సంతోషంగా కూడా ఉంది. మా నాన్నతో పాటు మా నాన్న వయసు ఉన్న వాళ్ళు పనిచేస్తారు, మా నాన్న వయసు ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, పెళ్ళి కాని వాళ్ళు, ఐ మీన్ విడోస్ ఉన్నారు. బట్ స్టిల్ ఎప్పుడూ కూడా మా గురించి, మా లైఫ్ల గురించి ఆలోచించాడే తప్ప ఎప్పుడు మా నాన్న ఈరోజు బిహేవ్ చేసినట్టుగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు అని అంటే, రక్ష అవునా, మరి మాలా ఆంటీ మాలా అమ్మ ఎప్పుడు ఎట్లానో అసలు తను మనవడితోటే ఆడుకుంటుంది. బట్ మా నాన్నలోనే ఆ డిఫరెన్స్ చూశాను. ఇన్ కేస్ మా నాన్న నిజంగా మాలా అమ్మని ఇష్టపడితే వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రక్ష, ఆ విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేయగలుగుతావా అని అడుగుతుంది అనమాట. అంటే అవునా, మాలా ఆంటీకి అలా మీ నాన్న లాంటి ఒక తోడు తనకి లైఫ్ టైం ఉన్నారు అంటే గౌరీ ఉన్నా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అని చెప్పి అంటదనమాట. సో సరే అని చెప్పేసి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు వాళ్ళ నాన్న గురించి మాలా గురించి మాట్లాడుకొని, సరే ఒక మంచి రోజు చూసి మాలా ఆంటీతోటి మన ఇద్దరం కలిసి మాట్లాడదాము, అంకుల్తో కూడా మాట్లాడదాంలే అని చెప్పి అంటదనమాట. అన్నాక సరే సరే అని అలా చాలాసేపు మాట్లాడుకుంటారు మధ్యరాత్రి వరకు. ఇంకప్పుడు శృతి ఓకే 2 అవుతుంది, నిద్ర వస్తుంది, వెళ్దామా అంటే ఓకే అని చెప్పి వాళ్ళ రూమ్స్కి వెళ్ళి పడుకుండిపోతారనమాట. సో వాట్ నెక్స్ట్, మాలాని ఎలా ఒప్పిస్తారు, వాళ్ళ నాన్నగారికి తనకి పెళ్లి చేస్తారా చెయ్యరా, వీళ్ళ ప్రేమ ఎలా సాగుతుంది ఏంటి అనేది ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.